మహారుచికి స్వాగతం. ఈరోజు మహారుచి ఛానల్లో పచ్చిమిర్చితో దొండకాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత తాలింపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. తాలింపు ఫ్రై అయిన తర్వాత ఇందులో దొండకాయ ముక్కలు వేసుకోవాలి. దొండకాయ ముక్కల్ని మూత పెట్టి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. దొండకాయ ముక్కలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో పసుపు వేసుకోవాలి. పసుపు వేసిన తర్వాత మూత పెట్టి 5 to 10 minutes బాగా ఫ్రై చేసుకోవాలి. మిక్సీ జార్లో పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయ, కొద్దిగా కొత్తిమీర వేసి కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలాగా పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలని కచ్చపచ్చగా మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. దొండకాయ ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ చేసుకున్న పచ్చిమిరపకాయ పేస్ట్ని వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత ఇందులో ఉప్పు వేసుకోవాలి. చివరగా కొత్తిమీర వేసుకోవాలి. రుచికరమైన దొండకాయ పచ్చిమిర్చి ఫ్రై రెడీ. ఈ వంట మీకు నచ్చినట్లయితే మహారుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. Subscribe us and press the bell icon for more interesting updates.